హాయ్, వెల్కమ్ టు విజయ బ్యూటీ పార్లర్. ఇవాల్టి అప్డేట్ హెయిర్ కేర్ రొటీన్. ఈ హెయిర్ కేర్ రొటీను లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఎవరైనా చేసుకోవచ్చు అంటే వాళ్ళ హెయిర్ని బట్టి వాళ్ళకి సంబంధించిన షాంపూస్, మాస్క్లు, కండిషనర్లు, సిరమ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై హెయిర్ వాళ్ళకి, ఆయిలీ హెయిర్ వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, డ్రై స్కాల్పు, ఆయిలీ స్కాల్పు, ఆయిలీ హెయిర్, డ్రై హెయిర్, ఫ్రీజీ హెయిర్, బాగా ఎండకి వెళ్ళి పొల్యూషన్కి వెళ్ళిన వాళ్ళకి బ్రేకేజ్ అయిపోయి ఉంటుంది, బాగా చిట్లిపోయి ఉంటాయి హెయిర్స్. అలాంటి వాళ్ళకి రిపేర్ ఉంటుంది, హెయిర్ రిపేర్. అలాంటి మన ప్రాబ్లంను బట్టి మనం కొన్ని రకాల షాంపూలు, మాస్కులు, కండిషనర్లు, సిరమ్స్ వాడాల్సి ఉంటుంది. సో అవి వాడితే కనుక మన హెయిర్ మళ్ళీ మనం హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు, అయిపోతుంది. సో నేను ఇవాళ హెయిర్ కేర్లో మీకు బెస్ట్ కేర్ ఇచ్చేది అంటే ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా హెయిర్ కానీ స్కాల్ప్కి కానీ లేకుండా ఎవరు కూడా షాంపూ చేయకూడదు. ఫస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. షాంపూ చేసినప్పుడు మన న్యాచురల్ ఆయిల్ కూడా, ఆయిల్ అండ్ వాటరు మన స్కాల్ప్ పైన ఉన్నది కానీ హెయిర్ పైన ఉన్నది కానీ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ డ్రైనెస్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాతనే ఎవరైనా కానీ షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఈ మెథడ్ ఏదైనా తప్పకుండా పాటించాల్సిన రూల్ అనమాట. తర్వాత మేము ఇంకా కొంచెం హెయిర్ని మంచిగా చూసుకోవాలి, హెయిర్కి లైఫ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాస్క్ బెస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. షాంపూ చేసిన వెంటనే, రిన్స్ అవుట్ చేసిన వెంటనే మాస్క్ అప్లై చేసుకోవాలి. మాస్క్ మనం వాడే మాస్క్ పైన ఉంటుంది ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి ఆ మాస్క్ని మనం హెయిర్కి అప్లై చేసి అనేసిందని చూసి 5 minutes 10 minutes డ్యూరేషన్ ఎంత ఉంటే అంతసేపు ఉంచుకొని రిన్స్ అవుట్ చేయండి. సో మీ హెయిర్ కేర్ అక్కడి వరకు కంప్లీట్ అవుతుంది. సో ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ హెయిర్ చాలా హెల్తీగా, డస్ట్ నుంచి కానీ, పొల్యూషన్ నుంచి కానీ, సన్లైట్ నుంచి కానీ ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కండిషనర్ బాగా అందరికీ తెలిసిన విషయం అన్నమాట. కండిషనర్ రాసుకున్నాము, జుట్టు రాలిపోయింది అని చెప్తుంటారు. యాక్చువల్లీ కండిషనర్ స్కాల్ప్కి అంటించకూడదు. మాస్క్లు కానీ కండిషనర్స్ కానీ స్కాల్ప్కు అంటకూడదు. మనం ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేయాలి. అది మిడ్ లెంత్ నుంచి ఎండ్ వరకు అప్లై చేసుకోండి, మాస్క్ కానివ్వండి, కండిషనర్ కానివ్వండి. తర్వాత కండిషనర్ రాసుకుంటే తప్పకుండా సిరం అప్లై చేసుకోవాలి. ఓన్లీ మేము షాంపూ వాడాం, మేము కండిషనర్ వాడాం, మాకేం అనిపించట్లేదు అలా కాదు. షాంపూ వేసుకున్న తర్వాత మాస్క్ అప్లై చేసుకుంటే కనుక మీరు సిరం రాసుకోకపోయినా నో ప్రాబ్లం. కండిషనర్ రాసుకుంటే కంపల్సరీగా మీరు సిరం అప్లై చేసుకోవాలి. సిరం అప్లై చేసుకుంటేనే మీకు హెయిర్ షైనింగ్గా కూడా కనిపిస్తుంది, ప్రొటెక్టివ్గా ఉంటుంది. మేము మాస్క్ అండ్ సిరం యూస్ చేస్తామంటే కూడా యూస్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ మినిమం అయితే షాంపూ, మాస్క్ కంపల్సరీ. షాంపూ తర్వాత మాస్క్ కంపల్సరీ. సో ఎవరైనా సిరం అన్నది మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలి. దాంట్లో కూడా మీరు షాంపూ కానీ, మాస్క్ కానీ, కండిషనర్ కానీ, సిరమ్స్ కానీ మీ హెయిర్ ఏంటో తెలుసుకొని మీ హెయిర్కు తగిన ప్రోడక్ట్ మాత్రమే వాడాలి. ఆయిలీ హెయిర్ వాళ్ళు, డ్రై హెయిర్ వాళ్ళకి సంబంధించిన షాంపూ, కండిషనర్లు వాడినా మీకు బెస్ట్ రిజల్ట్స్ రాదు. సో రాంగ్ వే. సో మీ హెయిర్ని ఫస్ట్ మీ హెయిర్ ఏంటో తెలుసుకోండి. డ్రై హెయిరా, ఆయిలీ హెయిరా, మీ కండిషన్ చూయించుకొని, మీ హెయిర్ కండిషన్ చూసుకొని మీరు ఈ షాంపూలు, కండిషనర్లు, మాస్కులు, సిరంలు యూస్ చేయండి. సో నేనైతే ఇది చెప్పాలనుకున్నాను. ఇది హెయిర్ కేర్ రొటీన్కి సంబంధించింది. ఇలా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో ఇంకా తెలిసిందే బెనిఫిట్స్ అన్నది, హెయిర్ హెల్తీ బెనిఫిట్స్ అన్నవి మనం వాడిన తర్వాత ఎవరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు వాటి గురించి. సో మీకు బాగా అనిపిస్తే కనుక, మీకు మంచి రిజల్ట్స్ వచ్చింది అనిపిస్తే కనుక నాకు ఒక లైక్ కొట్టండి నా వీడియోకి. తర్వాత కామెంట్ కూడా పెట్టండి నేను చెప్పిన విషయం మీకు ఎలా అనిపించిందో. డ్రై హెయిర్ అయినా, ఆయిలీ హెయిర్ అయినా, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా కానీ కంపల్సరీగా ఆయిల్ కంపల్సరీ స్కాల్ప్ అప్లై చేయాలి. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో అలాంటి ఆయిల్ అప్లై చేసిన తర్వాతనే హెయిర్ వాష్ చేసుకోవాలి. డ్రై హెయిర్ వాళ్ళు కూడా
కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిలీ హెయిర్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మా పార్లర్ని విజిట్ చేయండి. నేను ఇక్కడ హెయిర్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్ని సేల్ కూడా చేస్తున్నాను. మీ హెయిర్ని చూసి మీకు ఏది సూటబుల్, మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏది సరిపోతుందో చూసి నేను సజెషన్ చేస్తాను మీకు. తప్పకుండా విజిట్ చేయండి. విజయ బ్యూటీ పార్లర్, మారమ్మ టెంపుల్ ఆపోజిట్, రాజారెడ్డి వీధి, పుంగునూరు.